హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ సండే. ఈరోజు అందరం ఇంట్లోనే ఉన్నాము, సండే కదా. సో మేము బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి దోశకు చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా మన రాయలసీమ స్పెషల్ ఎర్రకారం దోశ అయితే చేయాలనుకుంటున్నాను. సో మేము దోశ కోసం అయితే పిండిని ఇలా నైటే అంతా పట్టించేసి పెట్టుకున్నాము. పొద్దున్న కల్లా పిండి అంతా మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయింది. ఈరోజు సండే కదా, ఎలాగో ఇంటి దగ్గర ఉన్నాము. మన వ్యూవర్స్కి కూడా ఈ మన కడప రాయలసీమ స్పెషల్ ఎర్రకారం దోశని ఎలా చేయాలో మన వ్యూవర్స్ కూడా చూపిద్దామని చెప్పేసి ఈరోజు ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. సో మనం పిండి అంతా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది కదా. మన దోశకు కావాల్సినంత పిండిని అయితే మనం సపరేట్గా వేరే గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇలా మనకు కావాల్సినంత పిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ వీడియోలో మొత్తం మన రాయలసీమ స్పెషల్ అదే ఎర్రకారం దోశ అంటారు కదా, ఆ ఎర్రకారం ఎలా చేసుకోవాలి, దాంట్లో పప్పుల పొడి ఎలా చేసుకోవాలి, శనక్కాయ చట్నీ ఎలా చేసుకోవాలని మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇందులో చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఎవరైనా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. దోశ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండి అంతా తీసేసుకున్నాను కదా, ఇప్పుడు పిండిలోకి సరిపడినంత ఉప్పును వేసుకుంటున్నానండి. ఉప్పు చూసి వేసుకోండి, మళ్ళీ ఒకవేళ తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు, ఏం కాదు. తర్వాత ఇందులోకి మనకు కావాల్సినంత సోడా పొడి కూడా వేసుకుంటున్నాను. సోడా పొడి ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. 1/2 స్పూన్ సోడా పొడి కూడా వేసుకొని ఇందులో మనకు కావాల్సిన అన్ని వాటర్ కూడా వేసుకొని పిండినంతా ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసి కొంతసేపు ఒక 5 మినిట్స్ అయితే పిండిని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని నీట్గా ఇలా కలిపేసుకోండి, చాలా బాగుంటుంది. పిండిని మరీ వాటరిష్గా కలుపుకోకుండా మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకొని మంచిగా ఈ విధంగా కలిపేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. మరీ వాటరిష్గా లేకోకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని అయితే మనం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనం శనక్కాయల చట్నీకి కావాల్సినవన్నీ చేసేసుకుందాం. ఈ శనక్కాయల చట్నీ చేయడానికి నేనైతే ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక పెద్ద టమాటాలు అదే మీడియం సైజ్ టమాటాలు ఒక 3 తీసుకున్నాను, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ ఇలా మంచిగా కట్ చేసుకుంటున్నాను. మరి చిన్న చిన్న ముక్కలుగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు, మీడియం సైజు కాబట్టి మధ్యలోకి 2 ముక్కలు అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ టమాటాలు అన్నీ ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్లు అట్లా 2 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసేయండి, ఇలా మొత్తం అన్నీ టమోటా, పచ్చిమిరపకాయలు అండ్ ఎర్రగడ్డలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటినన్నింటినీ మనం వేయించుకుందాం చట్నీ కోసం, శనక్కాయల చట్నీ కోసం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఈ ప్యాన్లోకి ఇవి అన్నీ వేయించడానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. వీటిని మళ్ళీ కాసేపు ఉడికించుకుంటాం కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర చిట్టుపట్లాడింది కదా, తర్వాత ఇందులో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదా పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి, నాకు చేయి మీద పడింది కొంచెం ఆయిల్. అది ఫ్లేమ్ని వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని మీరు ఇలా మంచిగా వేయించుకోండి. ఇది కొంచెం అలా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని వేయించుకోండి. అవి కాస్త మెత్తబడిన తర్వాత అయితే మీరు టమాటా వేసుకోండి. ఇవైతే ఇప్పుడు ఈ విధంగా బాగా కొంచెం మెత్తబడిపోయినాయి, పచ్చివాసన అనేది పోయింది ఇందులో నుంచి. ఇప్పుడు నేను టమాటాలు వేసుకుంటున్నానండి. ఇందులో ఆ టమాటా కూడా వేసుకొని మంచిగా ఒక 2 to 3 మినిట్స్ వరకు అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకుంటే ఆ టమాటాలు కూడా మెత్తబడిపోతాయి. టమాటాలు మెత్తబడిపోయిన తర్వాత
ఇందులోకి మనం కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటే కనుక సరిపోతుంది. చాలా బాగుంటుంది ఈ చట్నీ, శనక్కాయ చట్నీ. మా సైడు చాలా ఫేమస్, రాయలసీమ సైడు. ఇది వచ్చేసి ఇట్లా మెత్తబడిపోయింది కదా. ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇందులో కావాల్సినవి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకొని దీన్ని ఇందులోనే కొంచెం అంటే కొంచెం జస్ట్ ఒక చిన్న ముక్క చింతపండును కూడా వేసేసుకొని ఈ వాటర్లోనే మొత్తం ఆ టమాటా, పచ్చిమిర్చి, ఆ ఆనియన్స్ అవన్నీ ఉడికేంత వరకు మంచిగా అలా ఉడికించేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకేసుకోండి. ఈ ఉడికే లోపల మనము ఆ మెయిన్ ఇంగ్రీడియంట్స్ పప్పుల పొడి, ఎర్ర కారం ఉన్నాయి కదా, అవి చేసేసుకుందాం రండి. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మనకు పప్పుల పొడి ఎంత కావాలనుకుంటే అంతమైన పప్పులు వేసుకోవాలి. మాకైతే ఈ పప్పులు సరిపోతాయి మా 4 మెంబర్స్కి. సో ఇన్ని పప్పులు తీసుకున్నాను. ఇందులో కొంచెం లైట్గా జస్ట్ కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా మంచిగా పిండి పట్టేసేసుకుంటున్నాను. పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది. దీనంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా మెయిన్ మన ఎర్రకారం అయితే తయారు చేసుకుందామండి. దీనికోసం ఒక 4 చిన్న మీడియం సైజు ఉండేవి ఎర్రగడ్డలు, ఒక టమాటా తీసుకున్నాను. అవన్నీ కట్ చేసుకొని ఇలా మంచిగా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. ఒక్కటే తీసుకున్నాను టమాటా. ఆనియన్స్ మాత్రం 3 తీసుకున్నాను మీడియం సైజువి. అలాగే ఒక 1/2 స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను. కొంతమంది ఎండుమిర్చి వేసుకుంటారు, మేమైతే కారం వేస్తున్నానండి. అలాగే ఒక 5 to 6 గార్లిక్ కూడా వేసుకుంటున్నాము. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇంకేముంది మంచిగా పేస్ట్ చేసేసుకోవడమే. అంతే ఎర్రకారం. ఇది రాయలసీమ స్పెషల్ ఎర్రకారం. చాలా బాగుంటుంది టేస్ట్. దోశలో వేసుకుంటే మాత్రం. అంతే, ఇంకా పేస్ట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కారం అయితే రెడీ అయిపోయింది. ఈ కారం వేసి మనం దోశ కాల్చుతూ ఉంటే స్మెల్ వస్తుంది చూడండి, అస్సలు మామూలుగా ఉండదు స్మెల్. చాలా బాగుంటుంది. ఇది ఇంత కారంగా ఎర్రగా ఉంది అనుకుంటున్నారేమో, ఆ టమాటా రెడ్గా ఉండడం వల్ల అది కలర్ అనేది అలా అనిపిస్తుంది. మరి అంత కారంగా ఏం ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్. కారం రెడీ అయిపోయింది, పప్పుల పొడి రెడీ అయిపోయింది. ఇక్కడ ఇందాక మనం పెట్టినాం కదా టమాటా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇవి కూడా మంచిగా ఉడికిపోయి చల్లబడిపోయినాయి కూడా. నేను పక్కన పెట్టేసిన, అవి చేసేలోపు ఇవి చల్లబడిపోయినాయి. ఇప్పుడు మనకి ఓన్లీ టమోటా, పచ్చిమిర్చి, చింతపండుని మాత్రం సపరేట్ చేసుకుందాము. ఆనియన్స్ని సపరేట్, ఇవి ఇలా సపరేట్ చేసుకుందాము. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి, టమోటా, చింతపండు, ఇది వచ్చేసి ఆనియన్స్. ఇవన్నీ సపరేట్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ ఎందుకు పక్కకు తీసానంటే, ఇవి ఫస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత చట్నీ అంతా అయిన తర్వాత అవి వేసేసుకుంటే కానీ ఆనియన్స్ బాగా నోటికి తగులుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో ఒక 2 కప్పులు అయితే తీసుకున్నాను పల్లీలు. ఈ పల్లీలన్నీ మేము ముందే వేయించి పెట్టుకుంటాము. తొందరగా కావాలన్నప్పుడు తొందరగా అయిపోతుంది. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా ఫస్ట్ పల్లీలు మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పల్లీలు మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, చింతపండు, టమోటా, ఇవి కూడా వేసుకొని మంచిగా ఇలా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి మిక్సీకి. అంతే, మనకి ఈ శనక్కాయల చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. ఓకే, మిక్సీ అయితే పట్టేసుకున్నాను. శనక్కాయల చట్నీ అయితే ఈ విధంగా మంచిగా రెడీ అయిపోయింది. దీనంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ శనక్కాయల చట్నీ, ఈ దోశ కాంబినేషను చాలా బాగుంటుంది ఈ ఎర్రకారంలోకి. ఇంకా కొందరు పప్పుల చట్నీ అలా కూడా చేసుకుంటారు. కానీ మా రాయలసీమ సైడ్ ఎప్పుడు దోశ చేసినా చాలామంది ఈ శనక్కాయల చట్నీనే వేస్తారు. ఎందుకో మరి ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అంటారు. మేము కూడా ఎక్కువ అదే చేసుకుంటున్నాము. ఈ శనక్కాయల చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇందాక మనము ఆనియన్స్ పక్క తీసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అన్నీ ఇందులో ఇప్పుడు కలిపేసుకుందాం. ఇవి అంటే మిక్సీలో దాంతోపాటు వేసేస్తే మెత్తగా పేస్ట్ అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. సో ఇలా పైన ఆనియన్స్ అనేది పైన కలిపేసుకుంటే కనుక అవి తినేటప్పుడు
నోటికి తగులుతా క్రంచ్‌గా కొంచెం బావుంటదనమాట. అందుకని మేము ఇలా చేసుకుంటాము. కొందరైతే అట్లనే దాంట్లోనే వేసుకొని మిక్సీ పట్టేసుకుంటారు. మేము అట్లా బావుండదని చెప్పేసి మేమైతే ఇట్లా చేసుకుంటాము. మీరు కూడా ఓసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటది. ఇక మనకి అన్నీ రెడీ అయిపోయినాయి చట్నీలన్నీ. పల్లి చట్నీ, ఎర్ర కారము, ఇది పప్పుల పొడి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా ఏముంది, ఇంకా లాస్ట్ చేయాల్సింది దోస ఒక్కటే. దోసకు కూడా పిండి మనం ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాం కదా. ఇంకా రండి మనం దోస అయితే వేసేసుకుందాం. పిండి కూడా బాగా కలిసిపోయి ఉంటుంది. పిండి అంతా బాగా నానిపోయి ఉంటుంది. పిండి రెడీగా ఉంది. ఇంకా దోశ వేసుకోవడమే లేటు. రండి దోశ వేసేద్దాం. మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఈ పెనం పెడదాం. మాదైతే నాన్ స్టిక్ పెనమే అండి. నాన్ స్టిక్కే వాడుతున్నాము. ఏమో ఇగ్నోర్ చేసేయండి. నాన్ స్టిక్ వాడచ్చో వాడకూడదో తెలీదు. సో మేమైతే వాడుతున్నాము. పెనం కూడా బాగా హీట్ ఎక్కిపోయింది. ఇంకా దోశ వేసుకోవడమే లేటు. ఆ పిండిని ఒక స్పూన్ ఫుల్గా వేసేసి మళ్ళీ కొంచెం అలా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి. వేసుకొని పిండిని మంచిగా ఇలా ఇంకా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సాటిస్ఫాక్షన్ భలే ఉంటుంది కదా. దోశ పిండిని అలా తిప్పుతూ ఉంటే రౌండ్గా తిరుగుతూ ఉంటే కన్నా సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది నాకైతే కన్నా. దోశ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దోశ కాల్చేసుకుందాము. అంటే దోశను తిప్పి వేయకూడదండి. ఈ కారం దోశను తిప్పి వేయకుండా ఒక్క సైడే కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఆ పైన పిండి పచ్చదనం ఉంటుంది కదా, పచ్చిగా ఉంటుంది కదా, ఆ పచ్చిదనం పోయేంత వరకు దోశనైతే మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా పచ్చిదనం అంతా పోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కారం ఉంటుంది కదా, ఆ కారం మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకొని మంచిగా దాన్ని దోశ మీద అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆ అదంతా కారం మగ్గిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే ఇలా దోశను మంచిగా కాల్చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే దోశ మాడిపోతుంది. సో మీరు చేసుకునే ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోండి. దోశ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ ఎర్ర కారంలోకి కొంచెం ఇంకా ఇది అంటే కాలాలి బాగా దోశ. ఆ పచ్చిదనం పోవాలి. ఇది పచ్చిగా చేసాం కదా కారము. సో ఆ పచ్చిదనం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా అలా కాల్చేసుకోవాలి. ఇదంతా పచ్చిదనం పోయింది. ఆ తడి అనేది ఆరిపోతుంది అనమాట. పచ్చిదనం పోవడం అంటే ఆ తడి ఆరిపోతుంది. ఆ తడి ఆరిపోయిన తర్వాత ఈ పప్పుల పొడిని అలా చల్లేసుకొని లైట్గా కొంచెం ఆయిల్ చల్లుకొని ఒక 2 మినిట్స్ అట్లా 2 మినిట్స్ కాదు 3 to 5 సెకండ్స్ అట్లా పెట్టేసి దోశను మంచిగా కాల్చేసుకోవాలి. అంతే. మనం దోశను ఇట్లా పెట్టి గట్టిగా తీయాల్సిన అవసరం కూడా లేదు. దోశ బాగా కాలిపోయిందంటే ఊరికే అట్లా తీయంగానే వచ్చేస్తుంది. చూడండి, అట్లా వచ్చేస్తుంది. దోశ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా కాలింది. చాలా బాగా అయిపోయింది. ఇంకేముంది, ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే ఎర్ర కారం దోశ అంటే. ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది. మీకోసం ఇంకో దోశ వేసి చూపిస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేయండి. ఈజీగా వచ్చేస్తుంది. అంటే దోశ మంచిగా కాలిందంటే మనం దాన్ని గట్టిగా తీయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ అలా పెట్టి అట్లా అంటే వచ్చేస్తుంది దోశ. రెండో దోశ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇదేనండి మన రాయలసీమ, అది కూడా కడప స్పెషల్ ఎర్ర కారం దోశ అయితే ఈ విధంగా చేసుకుంటారు. దీనికి కాంబినేషన్ వచ్చేసి శనక్కాయల చట్నీ, మనకి ఎర్ర కారము, ఈ పప్పుల పొడి, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా నేను చూపించినట్లు ఈ ఎర్రకారము, ఈ పల్లి చట్నీ, పప్పుల పొడి, దోశనైతే ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చింది దోశ అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ దోశ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.